ఏమిటమ్మా వెలిగించేది? అమ్మవారు ఆగ్రహించారు. మీరిద్దరూ ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకుంటున్నారా? ఎవరైనా బలవంతంగా ఒప్పించారా? ఇప్పుడు ఏం చేయమంటారు పంతులు గారు? మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి. ఆ పైన అమ్మవారి దయ. నక్షత్రహారతి కూడా నిర్విఘ్నంగా జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నదే జరిగుండేది. గౌరీ, గౌరీ, అమ్మ గౌరీ, ఏం జరిగింది? ఏమండి? తాతగారు కింద పడ్డారమ్మగారు. అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా? తాతయ్యకి ఏమీ కాలేదు. మేమివ్వాల్సిన హారతే నేలపాలైపోయింది. ఇంకోసారి హారతిమ్మంటే పూజారి గారు కుదరదంటున్నారు. పర్వాలేదు, పూజలో ఏమైనా పొరపాటు జరిగిందేమో. అమ్మవారికి క్షమాపణ చెప్పుకుని బయలుదేరదాం. వీరన్నా, శ్రీపతి, సాయం చేయండి. అమ్మగారు, మా బయలుదేరతాం. ఆగు భూమి. నేనెవరో నీకు తెలుసా? అదే మాట అమ్మగారు. రావ్ బహదూర్ రాజా వారి కాలేజీ చైర్పర్సన్ని. నేను నిన్నేదైనా అంటే కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి. ఎవరో ఏదో అంటే నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావా? ఆ కాలేజీ ఎవరి తాతది కాదు. ఆ మాటకొస్తే నీ తాతగారిదే. నువ్వు మాకు మోదకొండమ్మ పంపిన మనవరాలివి. కాబట్టి నిన్నింకోసారి ఎవరైనా చెంప మీద కొడితే వాళ్ళెవరూ నాకు చెప్పు. వాళ్ళని నేను మామూలుగా వదిలిపెట్టను. రేపు ఉదయాన్నే బయలుదేరి ఇద్దరూ హైదరాబాద్కు వచ్చేయండి. ఏంటి, వస్తున్నావా? వస్తానమ్మగారు. ఏడ నాకు అవమానం జరిగినాదో ఆడే నాకు సన్మానం జరిగేలా చేసుకుంటాను. ఏడ నన్ను చూసి పల్లెటూరు దాన్నని నవ్వుకున్నారు, ఆడే ఈ పల్లెటూరు పిల్ల తడాఖా ఏంటో చూపిస్తాను. ఆ బాకీ మొత్తం తీసుకోవడానికి తప్పకుండా వస్తానమ్మగారు. ఇప్పుడు నా మనవరాలు అనిపించావు. శభాష్ భూమి. ఇక బయలుదేరదాం. అందరూ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.
అమ్మా, భూమి చదువుకుంటానంటోంది. కాదని నాలాగే నా బిడ్డని పల్లెటూరికి అంకితం చేయలేక పంపిస్తున్నాను. కాని అక్కడ ఇక్కడ్లా ఉండదు. అందరూ నీలా నాలా ఉండరు. ఇక్కడ కళ్ళు మూసుకుంటే దానికి నువ్వు కనిపిస్తావు, కళ్ళు తెరిస్తే ఎదురుగా నేను కనిపిస్తాను. అయినా సరే నన్ను నిన్ను మన ఊర్నే వదిలేసి వెళ్తానంటోంది. కాదనే శక్తి అయితే నాకు లేదు. ఇక నీదే బహారం. నా బిడ్డని ప్రతి క్షణం నువ్వే కాపాడాలి తల్లి. అక్కడ ఎవరూ ఉండరని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు ఉంటావు, ఆ మోతుకొండమ్మ తల్లి ఉంటాది. మీ ఇద్దరూ కలిస్తే నన్నెంత బాగా చూసుకుంటారో ఆడ ముక్తాదేవమ్మ గారు కూడా నన్ను అట్టాగే చూసుకుంటారు. అన్నం పెట్టేప్పుడు అమ్మలా కనిపిస్తారు, అవసరం వచ్చినప్పుడు అమ్మవారిలా కనిపిస్తారు. అవునవునత్తా, భూమిని ఎవరైనా ఏదైనా అంటే అమ్మోరు మాదిరి కూడా ఊగిపోతారు. కాబట్టి నువ్వేమీ భయపడకుండా నన్ను సంతోషంగా పంపించాలా? సరేనమ్మా, పొద్దున్న బస్కే బయలుదేరండి. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుని నాకు ఈ ఊరికి మంచి పేరు తీసుకురా. దండం పెట్టుకో. పాపం మా అత్తయ్య గౌరీ కనబడుతుందని ఇంకా వెతుకుతున్నట్టున్నారు. నిజంగా గౌరీ కనిపించిందా అమ్మా? నిజంగా గౌరీ కనుక కనిపిస్తే పిన్నిగారు ఇంత సైలెంట్గా ఉంటారా శ్రీపతి? కనబడుతుందేమో అన్న ఆశతో, కనబడలేదన్న బాధతో పాపం అత్తయ్య గారు దిగులుగా బయలుదేరారు. వదిలేయమ్మా. నిజంగా గౌరీ కనపడితే కన్న కూతురు చనిపోయిందన్న నిజాన్ని చెప్పాల్సి వచ్చేది. అదే కలవకపోతే మన దగ్గర క్షేమంగా ఉందన్న ధైర్యంతో బ్రతుకుతుంది. ఒక విధంగా అదే మంచిదైందేమో. బాగా చెప్పారండి. అయినా ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకుని లాభమేంటి పిన్నిగారు? శ్రీపతికి ఇంకో పెళ్ళయింది, కూతురు పుట్టింది, ఆ కూతురికి పెళ్లి కుదిరింది. ఈ టైంలో పాత సంబంధాలు గుర్తు చేసుకోవడం వల్ల లాభం ఏముంది? మనం ఎన్ని మాట్లాడుతున్నా అత్తయ్య గారు మాత్రం గౌరీ కనబడుతుందేమోనని వెతుకుతూనే ఉన్నారు. ఈ ఊరు మీకు అంత బాగా నచ్చిందా విరాట్ సార్? ఊరు వదిలిపెట్టిపోతుంటే మీ కళ్ళల్లో బాధ కనపడుతుందేంటి? నాకేం బాధ? నాకేం లేదు. అయినా నేనే ఎప్పుడెప్పుడు ఈ ఊరు వదిలిపెట్టిపోవాలని చూస్తున్నాను తెలుసా? మరైతే ఎవరినో వెతుకుతున్నట్టు బయటికి చూస్తూ స్లోగా డ్రైవ్ చేస్తున్నావేంటన్నయ్యా? నేనెవరిని వెతుకుతాను? ఈ గతుకుల రోడ్ల మీద స్పీడ్గా వెళ్తే టైర్ పంచర్ అవుతుందని స్లోగా వెళ్తున్నాను అంతే. నేను వెతకడానికి ఎవరున్నారు? ఎవరూ లేరు.
నేను వెతికేది గౌరిని కాదు శ్రీపతి. మరి ఎవరి గురించమ్మా? నా పెద్ద మనవరాల్ని. ఆ మనవరాలు ఎప్పుడో చనిపోయింది కదా పిన్నిగారు. అదిగో భూమి రూపంలో బతికే ఉంది. శ్రీపతి, ఒకసారి కారాపు. మీ అమ్మ నిన్ను పంపిస్తుందో లేదో అనుకున్నాను భూమి. మీరు రమ్మనంటే ఆ మోదుకుండమ్మ తల్లి కూడా కాదనదమ్మగారు. ఇంతసేపు మీ తాతగారు ఎంతో దిగులుగా ఉన్నారు. ఇప్పుడు చూడు ఆయన మొహం ఎలా వెలిగిపోతుందో. నానొద్దున్నాను తాతగారు. కార్లో సుత్తే సోట్లేదు, బస్ ఏమో ఇంకా రాలేదు. ఎట్టా పదం భూమి? ఈ పేడ తట్ట మళ్ళీ తయారైందేంటి? అమ్మమ్మ గారి కారు ఖాళీగా లేదు. మన కారులోనే ఎక్కేస్తారేమో అన్నయ్య. వాళ్ళు ఎక్కుతానంటే మాత్రం ఇక్కడ ఎక్కించుకోవడానికి ఎవరూ రెడీగా లేరు. వెనకాలొచ్చే కారు ఖాళీగానే ఉందిగా. అయ్యయ్యో, మా నాన్నమ్మ చెయ్యి ఊపుతుందేంటి? అమ్మమ్మ గారు ఆపమన్నాక తప్పదు కదా. ఓ గాడ్, ఊరు వదిలినా ఈ జిడ్డు మాత్రం వదలడం లేదు. వెనక ఖాళీగానే ఉందిగా, ఎక్కండి. శ్రీపతి అంకుల్ని ఈ కార్ డ్రైవ్ చేయమనండి అమ్మమ్మ గారు. నేను ఆ కార్ డ్రైవ్ చేస్తాను అమ్మమ్మ గారు. అవును నానమ్మ, మేము అందులోనే వస్తాం. ఎక్కువ మాట్లాడితే అందరినీ ఇదే కారులో కుక్కేసి నేను, మీ తాతగారు, మీ నాన్న మాత్రమే వెళ్ళిపోతాం. భూమి మళ్ళీ చదువుకోవడానికి వస్తుంది. మనసు విరిగిపోయి ఈ ఊరొచ్చినా నా మాట కాదనిలేక తిరిగొస్తోంది. ఇక నుంచైనా భూమిని మీలో ఒకదానిగా చూడండి. అందరూ కలిసిమెలిసి ఉండండి. భూమిని ఎవరు ఇబ్బంది పెట్టినా నేనూరుకోను. భూమి, నిన్నెవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు. ఎన్నాళ్ళు మనసులోనే ఎట్టుకొని నాలో నేనే కుమిలిపోయేదాన్నమ్మగారు. ఇక నుంచి ఎవరు ఏమన్నా పూసగుచ్చినట్టు మీతో వచ్చి చెప్తాను. నువ్వు కూర్చో భూమి. మే అనన్య అట జరుగు. నీ పని చెప్తాను.
ఏమైంది భూమి? ఏమైంది భూమి? కాలు కాస్త బెనికినాదమ్మగారు. వెనక సీట్లో అయితే ఇరుగ్గా ఉంటుంది, ముందు సీట్లో అయితే కాలు సాపుకొని కూర్చోవచ్చు. దాందే ఉంది భూమి. నీకెక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే కూర్చో. నందిక, నువ్వు వెనక్కిరా. నువ్వు కూర్చో భూమి. విరాట్ బాబు, కార్ స్టార్ట్ చేయండి. నందిక, ఆ? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదు అంటారు చూడు. నీకు తెలుసా సామెత? అది ఇదే. కరెక్ట్గా చెప్పారు విరాట్ సార్. పాడే రుచిన పాడు మొహాలే కనిపిస్తే మనమేమనుకోవాలి కుండమ్మా? గ్రహచార గట్టిగా తంతే కుదాకి ఆకర్తే అనుకోవాలి భూమి. ఏమిటో కళ్ళాపి చల్లినా అదే పేడ, పిడకలు కొట్టినా అదే పేడ, గొబ్బిళ్ళు చేసినా అదే పేడ. పేడ ఒక్కటే గాని దాని ఉపయోగాలు వేరుకొండమ్మా. ఈడకొచ్చినా అదే మొహం, ఆడికెళ్ళినా అదే మొహం. చిటపటలాడుతూ చిరచిరలాడుతూ కొరకొర చూస్తా కరకర నమలేసేట్టు సీమలు కుట్టిన మొహం ఎక్స్ప్రెషన్స్. ఏదేమైనా మొహం అదే కొండమ్మా. అవును భూమి. ఒకవేళ మాటారు సీటు కింద గాజు పెంకలు ముళ్ళ కంపలు ఉన్నాయేమో. నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అందరూ మూసుకొని కూసుంటే నాకు మహా సెడ్డ బోరు. నోరు తెరిస్తే డోర్ తెరిచి తోస్తా, పీడ పోద్ది. కొండమ్మా, గట్టిగా అరిస్తే ముందెళ్ళే కారాగుద్ది. కారాగితే అమ్మగారు దిగుతారు, అమ్మగారు దిగితే అమ్మాయి గారు ఏమన్నారో చెప్పాలా. భూమి, నిన్నెవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు. ఏమన్నారో చెప్తే ఏటవుతాది? అందరినీ కార్లోంచి దింపేసి మనిద్దరిని మాత్రమే ఈ డ్రైవర్ బాబునిచ్చి పంపిస్తారు. ఓయ్, నీకు నేను డ్రైవర్లా కనిపిస్తున్నానా? మ్మ్హ్మ్. అమ్మగారు ఆ పోస్టునిస్తారు అంటున్నాను విరాట్ బాబు. అన్నయ్య, బురదలో రాయి వేస్తే మన మీదే పడుతుంది. ఇలాంటి వాళ్లతో గొడవపడి మన విలువ ఎందుకు పోగొట్టుకోవడం? ఎస్, మనమేమి ఈ పేడతట్ట మొహాలను చూసి లిఫ్ట్ ఇవ్వలేదు. అమ్మమ్మ గారి మాటకి విలువిచ్చి కారు ఎక్కించుకున్నాం. దిగేదాకా మనం వీళ్ళని వెలివేస్తున్నాం. ఎవరు ఒక్క మాట కూడా వీళ్ళతో మాట్లాడొద్దాం.
వెరీ గుడ్ డెసిషన్ మిస్టర్ అగ్గి బరాటా. నానేమి మాట్లాడను, నిశ్శబ్దమును పాటించదను. ఇది ఒక లైబ్రరీ అన్నమాట. కానీ కొండమ్మ అట్ట కాదు. కొండమ్మ ఒక మైక్, కొండమ్మ ఒక లౌడ్ స్పీకర్, కొండమ్మ ఒక అద్భుతమైన సింగర్. పాటేసుకో, ఆడేసుకో, పాడేసుకో. పాడేరు సత్తా టాలెంట్ ఏటో చూపించేసుకో కొండమ్మా. ఎర్ర చండర జండనీయలో ఎర్రెర్రని నీ జండనీయలో ఎర్ర జండర జండనీయలో ఎర్రెర్రని నీ జండనీయలో ఎర్ర జండర 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 జెండా. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత కోల్చుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని వసే విరాట్ సార్, నా కాబోయే భర్తే నా కళ్ళ ముందు ఫ్లయింగ్ కిస్ ఇస్తావా? అయితే కళ్ళు మూసుకో, డైరెక్ట్ గా బుగ్గ మీద ఇస్తాను. దా అగ్గి బరాటా, దా దా. చిచి, ఎంత నోరు మూసుకున్నా నోరు తెరిపిస్తూనే ఉన్నారు. వీళ్ళు అసలు మామూలు ఆడపిల్లలు కాదు. వీళ్లతో మాట్లాడడం మానేయడమే కాదు, అసలు వీళ్ళ మొహాలు కూడా చూడొద్దు. ఎస్, బయటకు చూస్తూ కూర్చుందాం. విరాట్ బాబు కూడా బయటికి చూస్తే మనమంతా పైకి చూడాలా. దున్నపోతు మీద యమధర్మరాజు ఏ టైపు నుండి వస్తున్నాడా అని. అన్నయ్య, నువ్వు రోడ్ వైపే చూడు.